హాయ్ అండి. నేను మీ విజయరాణిని. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పచ్చడి ఎన్నిసార్లు తిన్నా కానీ బోరు కొట్టదండి. అంత కమ్మగా ఉంటుంది. ఇంకా వీడియోలోకి వెళ్దాము. ముందుగా వీటికి కావలసినవి శుభ్రంగా కడిగి పెట్టుకున్న టమాటాలు, వెల్లుల్లి, ఉల్లిపాయలు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, నూనె. ఇంకా ఉల్లిపాయలను సన్నగా కట్ చేయాలండి. వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసిన తర్వాత ఉల్లిపాయలు దేనికవే విడిపోయే విధంగా అన్నిటినీ స్మాష్ చేయాలండి. నేను వీడియోలో చూపిస్తున్నా చూడండి, ఆ విధంగా మొత్తము కలపాలి. అప్పుడే వాటికి విడిపోతాయి ఉల్లిపాయలు. టమాటాలను నీట్గా కడిగి కట్ చేసేటప్పుడు 2 ముక్కలుగా కట్ చేయాలండి. 2 ముక్కలుగా కట్ చేస్తేనే ఈ ఫ్రై అనేది చాలా బాగా వేగుతుంది. వీడియోలో చూపిస్తున్నా చూడండి, ఈ విధంగా కట్ చేయాలండి. ఇంకా తయారీ విధానం ఏంటో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి మందపాటి కళాయిని పెట్టుకోవాలండి. ఈ కళాయి వేడెక్కిన తర్వాత తగినంత నూనెను వేసి కళాయి మొత్తం స్ప్రెడ్ అయ్యే విధంగా చేయాలి. ఈ నూనె కూడా కాగిపోయిందండి. ఇప్పుడు ఇందులో 9 ఎండుమిరపకాయలను వేయాలండి. నేను మా కారానికి తగిన విధంగా వేసాను, మేము తినే విధంగా. మీకు ఎండుమిరపకాయలు ఎన్ని కావాలో అన్ని వేయండి. మంటని చిన్నగా పెట్టి ఫ్రై చేయాలండి. ఎండుమిరపకాయలు కూడా వేగాయి. ఈ వేగిన ఎండుమిరపకాయలను ప్లేట్లోకి తీయాలి. ఆ తర్వాత వెల్లుల్లిపాయలను కూడా తీసి కళాయిలో వేసి చిన్న మంట మీదనే ఫ్రై చేయాలండి. ఈ వెల్లుల్లిపాయలను కూడా మంచిగా వేగితేనే రుచిగా ఉంటుందండి పచ్చడి. ఏదైనా ఇక్కడ వేగితేనే బాగుంటుందండి. హడావిడిగా చేస్తే మాత్రం అంత రుచిగా ఉండదు. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టొద్దండి. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఈ వెల్లుల్లిపాయ వేగిన తర్వాత ప్లేట్లోకి తీయాలి. ఆ తర్వాత అదే కళాయిలో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి మంచి రంగు వచ్చే విధంగా ఫ్రై చేయాలి. ఇంకా వేగలేదండి, ఈ కలర్ వచ్చినాక తీయకూడదండి. ఇంకా మంచి రంగు రావాలి. గోల్డెన్ కలర్ ఇంకా రావాలి, డార్క్ కలర్. ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఈ ఉల్లిపాయలను కూడా ప్లేట్లోకి తీయాలండి. ఎండుమిరపకాయ, వెల్లుల్లి, ఉల్లిపాయలు వేయించిన కళాయిలోనే ఈ టమాటాలను కూడా మగ్గించుకోవాలండి. నేను వీడియోలో చూపించిన విధంగా టమాటాలను అమర్చుకోవాలి. ఇలా అమర్చుకోవడం వలన లోపల వరకు అంటే గింజలతో సహా మంచిగా మగ్గుతుందండి. ఈ టమాటా అనేది ఎంత మగ్గితే అంత మంచిదండి. మగ్గకపోతే అస్సలు రుచిగా ఉండదు. మంటను చిన్నగా పెట్టి మగ్గించుకోవాలి. ఇలా అమర్చిన తర్వాత తగినంత నూనెను వేయాలండి. నూనె లేదు కదా, ఇలా నూనె వేసిన తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా మగ్గే సమయంలోనే జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు కూడా వేసి 2 నుంచి 5 నిమిషాల వరకు మగ్గించుకోవాలండి టమాటాలను. హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టొద్దండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ పచ్చడి చాలా కమ్మగా ఉంటుంది. కాస్త టైం పడుతుందండి. ఈ వీడియోలో చూపించిన విధంగా టమాటా తొక్క అనేది ఆటోమేటిక్గా ఊడొచ్చింది చూడండి. అలా ఊడొస్తే మాత్రం పచ్చడికి వేగిందని అర్థమవుతుందండి. ఇలా వేగిన టమాటాలను ఒక ప్లేట్లోకి తీద్దాము. ఒక్కొక్కటి తీయాలండి, మొత్తం ఒకేసారి తీయకూడదు. అలా తీస్తే మనకు నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేయడానికి రాదు. ఇలా అన్ని టమాటాలన్నీ ప్లేట్లోకి తీసాక చల్లార్చుకోవాలండి. టమాటాలు చల్లారిపోయినాయి కదండి. ఆ తర్వాత ఈ టమాటాకున్న తొక్కను తీసేయాలండి.
నేను వీడియోలో ఏ విధంగా అయితే తీస్తున్నానో అలా తీసేయాలి. అన్ని టమాటాలకు తీయాలి. ఈ తొక్క ఉంటే టమాటా పచ్చడికి రుచి అనేది రాదు. పచ్చడికి తగినంత ఉప్పును వేయాలండి. అంటే రుచికి సరిపడినంత ఉప్పును వేసి ఒకదాని తర్వాత ఒకటి మెత్తగా కలుపుకోవాలండి. ముందుగా ఎండుమిరపకాయలని స్మాష్ చేయాలి. వీడియోలో చూపించిన విధంగా మెత్తగా కలుపుకోవాలి. ఎండుమిరపకాయలు కలిపిన తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసి వాటిని కూడా మెత్తగా కలుపుకోవాలండి. ఆ తర్వాత ఉల్లిపాయలను కూడా వేసి ఆ ఉల్లిపాయలు కూడా మెత్తగా అయ్యే వరకు కలుపుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయలు కూడా మెత్తగా కలిపిన తర్వాత టమాటాలను కూడా ఒకదాని తర్వాత ఒక్కొక్కటి వేసుకుంటూ మెత్తగా స్మాష్ చేయాలండి. వీడియోలో చూపించిన విధంగా కలిపేయాలి మొత్తము. ఈ విధంగా చేస్తే మాత్రం పచ్చడి చాలా కమ్మగా ఉంటుందండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ.